వాక్య భాగాన్ని చదువుకుని ఉపదేశం కొనసాగించుకున్నాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల గల వారి ఎడల జాలిపడును. ప్రియమైన పిల్లరా, దేవుని దయ ఎలా ఉంటుందంట? తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల గలవారి ఎడల జాలిపడును. స్తోత్రం చెప్పండి దేవునికి. బిడ్డ, ఆ జాలి, ఆ దయ, ఆ కనికరము ఎలా ఉంటది అని అంటే, వారి ప్రాణము మరణము నుండి తప్పించబడును. కరువు సమయములలో సర్వశక్తిమంతుడైన దేవుడు తోడుగా ఉండి నడిపించను. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని అధిగమించే విధానంలోనికి సర్వశక్తిమంతుడైన దేవుడు చేసిన కొన్ని కార్యములు బైబిల్ గ్రంథం నుంచి మీ దృష్టికి తీసుకొస్తాను. భయము భక్తి కలిగి ఉన్న వారి ఎడల ఆయన కార్యాలు ఎలా ఉంటాయి? ఏ విధముగా మన భక్తి జీవితాన్ని కనపరచాలి? ఎప్పుడు నువ్వు మరణకరమైన పరిస్థితుల నుంచి విడిపించబడతావు, నువ్వు తట్టుకోలేని కరువుకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఒక విజయ జీవితం, జయ జీవితం నువ్వు ఇవ్వడానికి ఏం చేయాలి అనేది ఉపదేశం యొక్క సారాంశం. సర్వశక్తివంతుడైన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఒకటే, ఆయన దయ నీకు కావాలి. ఇంకొక మాట చదవండి, మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 49:15 వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా అని ప్రశ్న. వారైనను మరుసురు గాని నేను నిన్ను మరవను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి! అట్లాంటి దేవుడి సమక్షంలో మనం ఉన్నాం కదా. ఈ కరువుకరమైన పరిస్థితులు, విమోచించలేనబడిన సంఖ్యలు నీ నుంచి తెంచి వేసుకోవటానికి సర్వశక్తివంతుడైన దేవునికి అవకాశం ఇవ్వటానికి ఏ పరిస్థితులను జీవితాన్ని కొనసాగిస్తున్నావో ఒక 2-3 సందర్భాలు మీ దృష్టి తీసుకొస్తాను బిడ్డ. ఒకవేళ ఆ స్థితిలో నువ్వు పోరాడుతుంటే దేవుడు విజయాన్ని ఇస్తాడు. దేవుని వాక్యం మాత్రమే నిన్ను కడతదే. అందుని బట్టి 2-3 సందర్భాలు త్వరగా మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడి పిండియు బిడ్డలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావుకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకుని కొన్ని పుల్లలను ఏరుకొనుటకై వచ్చిద్దను నేను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడొద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పమును మొదట చేసిన ఎద్దుకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకునము. స్తోత్రం చెప్దామని. ఎన్నిసార్లు వినలేదు ఈ మాటలు మనం? సారేపతి బేదరాలని, ఆ విధవరాలి పక్షమున దేవుడు కార్యం చేయడానికి ఏలియాని దైవజనుడిని అక్కడికి పంపిస్తే వారి గుడ్లో ఏముంది? కొంచెమే. ఈ పూట తింటే రెండో పూట ఉండదు, మరణానికి దగ్గర అయిపోయింది ఆ కుటుంబం. ఆ పరిస్థితుల్లో దైవజనుడు వెళ్ళి అందులో కొంచెం ఏమంటున్నాడు? అదేంటయ్యా ఇప్పుడు అడుగుతావు? అసలు అందులో ఏమీ లేదు, కొద్దిగానే ఉంది, 2 వస్తాయేమో, నాకు నా బిడ్డకుంటాయేమో, ఈ కరువులో ఇక బతకడానికి అవకాశం లేదు, ఇది తింటే ఇక తినడానికి తినలేదు, మరణానికి అప్పగించబడుతుంది, దాని నిమిత్తమే నేను ఇక్కడ పొల్లలేరుకుండా వచ్చాను, నువ్వు అడుగుతావేంటయ్యా అన్న తల్లి ప్రశ్నించింది. పర్లేదమ్మా, అందులో కొంచెం తీసుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ, ఆ మాట ఎప్పుడైతే అన్నాడు వెళ్ళిపోయింది తల్లి. ఆయన కోసం సిద్ధపరిచింది ఉన్న దాంట్లోనే. అంటే దీనికి నేను ఏం పేరు పెట్టుకున్నానంటే, సహాయం చేయగలిగిన మనసు ఉండాలి. మీకు అర్థమవుతుందా? అక్కడ జరుగుతుంది ఏంటి? ఒక కరువుకరమైన పరిస్థితి. ఆ కాలంలో బతకడానికి అవకాశం లేదు ప్రభువా అని ఉన్న పరిస్థితిలో కూడా తనకున్న దానిలో కొంచెం సహకరించే మనసు అతలికిచ్చాడు. అంటే ఉద్దేశం ఏంటి? ఎవరు అడిగింది? దైవజనుడు. ఈయనుంటే ఇంకా కొంతమంది రక్షించబడతారు. ఈ పరిచర్య, దేవుని పరిచర్య కొనసాగాలి, దేవుని చిత్తం మాత్రం నెరవేరాలి. అట్టి అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు? నీవులే నీ పొరుగువాని ప్రేమించమన్నాడుగా. ఆ స్థాయి కనబడుతుంది తల్లి అక్కడ. కరువుని అధిగమించే విధానంలో కూడా, ప్రాణం పోయే స్థితిలో అంతటి భారమైన కరువు వచ్చి ఉన్నప్పుడు కూడా తనకున్న దానిలో నుంచి తీసి ఇవ్వగలిగిన స్థితి, అట్టి మనసు దేవునికి ఇష్టం. హల్లెలూయా.
నీకంటే పేదలను కరుణించడానికి 10 రూపాయలు ఉండవు మన దగ్గర, ఉంటాయి కదా. అసలు నువ్వు ఇచ్చేదాన్ని ఇంకొకటి తెలియకూడదంట. అది పరమందున్న దేవుడు నిన్ను చూస్తాడంట. అసలు పేదోడిని కనికరిస్తే ఆయనకి అప్పించినట్టు అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి దేవునికి. మీకు అర్థమవుతుందా? సహాయం చేసే గుణం ఉంటే దేవునికి అప్పించినట్టు అంటే. దేవునికి అప్పించే హక్కు మనం వదిలేసుకుంటామా? ఇవన్నీ సహాయం చేస్తాం. దేవునికి అప్పించడం అంటే చిన్న విషయం. అది ఆయన రుణపడిపోయి ఉంటాడు అంతే. నువ్వు ఇక్కడ చేస్తున్న పనులు బట్టి తనకు లేని పరిస్థితులు ఆ కరువును అధికంగా పోతే అయిపోయింది రేపటికి. కానీ ఆ గుణాన్ని వదులుకోవాలా? వచ్చినట్టుకు సహాయం చేయడం, తనకున్న దాన్ని కొంచెం పెడితే కరువు లేదు ఏమి లేదు, ఏసురక్తం. ఆ బుడ్డిలో పిండి అవ్వలేదు, నూనె అవ్వలేదు. ఎలా జరిగింది? ఈ కరువు అధిగమించడానికి దేవుడు కృపను బట్టి బత్తాలు కొంపలో ఉన్నాయనుకోండి, లేవు. ఆ బుడ్డే పొద్దున్న వెళ్తే తీస్తే వచ్చేస్తుంది, ఉండేస్తుంది తల్లి. కరువు ఏమైపోయింది? కరువు నుంచి తప్పించగలిగిన దేవుడు చేసే కార్యం ఎట్లా ఉంటుంది? ఏ భక్తి కనబరిచిందో తల్లి? పొరుగుని ప్రేమించే స్థితి ఉందా? నువ్వు భక్తి చేస్తున్న జీవితంలో సర్వశక్తివంతుడైన దేవుని కార్యం చేయడానికి ఒక అవకాశకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? నీ సాటి వ్యక్తిని ప్రేమించే గుణం నీకు ఉండాల. నా భక్తి నాది, నా ఏడుపు నాది కాదుగా. దేవుని కనపరిచే విధానంలో ఉండాలంటే నీ జీవితం ఒక సాక్షిగా సమాజంలోకి వెళ్తుంటే ఎట్టుండాలా? ఇక పనికిమాలిన దుష్టత్వంలోనేనా? నువ్వు చేస్తున్న ప్రార్థన ప్రభు ఆలకించి ఒక జాలి కలిగిన చూపు చూసి దైకనికరమని నీకు అనుగ్రహించబడటానికి, నువ్వు చేస్తున్న విన్నపానికి సమాధానం పొందుకోవడానికి నీ భక్తులు ఏముండాలి? ప్రేమించగలుగుతున్నావా? ఎంతసేపు ఆయన అడగటం కాదు బిడ్డ, ఆయనకు అనుకూలంగా బతకాలి. ఇచ్చే దేవుడే. మోడు బారిపోయిన జీవితాలను చిగురింపు చేయగలిగిన దేవుడే. సన్నిధిలో మోకరిల్లి ఏడ్చే అనుభవం ఉంది. సమాజంలో సాక్ష్యం. ఇంటిలో గడేసుకుని ఏడ్చుకుని దేవుని దగ్గర పాదాలు కడిగే అనుభవం ఉంది. సమాజంలోని సాక్ష్యం ఎలా చూపిస్తున్నావా? ఆయన్ని సిలివేస్తున్నావా? మరలా సిలివేస్తున్నావా? అని బట్టి జాగ్రత్త బిడ్డ. ఏ కరువు నిన్ను తాండవిస్తుందో, ఏ పరిస్థితులు నీ జీవితం ఉందో, ఏది అందదనుకుంటున్నావో దాన్ని చేసి నీ చేతికి ఇవ్వగలిగిన నా ప్రభు ఆయన సమక్షంలో నువ్వు అడగటానికి ఏం కలిగి ఉంది? ఆ ప్రేమ ఉందా? సాటి వ్యక్తిని ప్రేమించే విధానం మనకుందా? సారైపతి భేదరాలకున్న గుణం మనకు ఉండాలి. సహోదర ప్రేమ కలిగి జీవించే విధానంలో మనం బతుకుండాలి. తప్పు చేస్తే గద్దించి బిడ్డ, తప్పుడు జీవితం జీవించడానికి కాదు. దారి తప్పిపోయాను ప్రభు నన్ను కట్టమంటే అసలు వెంటనే చెలించిపోయి దేవుడిని కొన్నాడు. నేను దారి తప్పి జీవిస్తున్నానయ్యా, మోకరించి అడుగుతున్నాను తండ్రి నన్ను కరుణించే అంటే అసలు దాటిపోయిన దేవుడు నువ్వు కలిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. దేవుని ప్రేమను కలిగేవారు ఒక మంచి సాక్ష్యంగా నేను యేసు బిడ్డను అని చెప్పే స్థాయి సమాజంలో కనబరచాలి. స్తోత్రం చెప్పు. 2 మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 25-26. రాజు 2 భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చాను. 26వ వచనం. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా, ఆ 2వ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరి సగము చేయమనను. బిడ్డలు గమనించండి. ఒక రాజు దగ్గరికి ఒక పంచాయతీ వచ్చింది గవారం. ఎవరైనా రాజు? సొలొమోను. అమిత జ్ఞానవంతుడు. స్తోత్రం చెప్పు దేవునికి. బిడ్డలరా, ఒక 2 తల్లులు, 2కి బిడ్డలు కలిగారు. ఒక దాని బిడ్డ చనిపోయాడు. చనిపోతే బతికి ఉన్న బిడ్డను నాదే అని తీసుకుని చనిపోయిన బిడ్డను ఆ తల్లి దగ్గర పెడితే ఆమె గుర్తుపట్టి ఈ బిడ్డ నాది కాదు, ఈ బిడ్డ నాదే అని చెప్పి అడిగితే ఈ పంచాయతీ రాజు దగ్గరికి వెళ్తుంది. వెళ్తే రాజు దగ్గర పెట్టిన తర్వాత ఆయన తీర్పు తీర్చడానికి ఎన్నో రకములుగా ప్రయత్నం చేస్తాడు. నాది నాది అని చెప్పుకున్న విధానాన్ని బట్టి నా బిడ్డని చెప్పుకున్న పరిస్థితిని బట్టి రాజు అంటాడు 2 ముక్కలు కోసి చెరుకు ఇచ్చాను అంటాడు. ఆ బ్రతికి ఉన్న బిడ్డ తల్లి పేగులు తరుక్కొని పోయి అంటే బాధను భరిస్తూ సజీవుడిగా ఉండాలి తప్ప నిర్జీవుగా మారకూడదు, ఆయన చంపబడకూడదయ్యా, ఆమెకే ఇచ్చేయి. ఏం జ్ఞాపకం అవుతుంది మీకు? ఎటువంటి భక్తి జీవితం అదే? నేను పేరు పెట్టుకున్నాను, అంటే త్యాగము కలిగిన భక్తి.
తన బిడ్డే, తనకు తెలుసు. ఆ న్యాయ నిరూపణలో భాగంగా అక్కడ జరుగుతున్న అన్యాయానికి అవకాశం ఇవ్వక ఆ పరీక్ష నిలబట్టడానికి అయ్యా అంటిచ్చే, అది చంపబడకూడదు, ఎక్కడున్నా సజీవుడిగా ఉండాలి అని తను చెప్పిన మాటను బట్టి తన పక్షాన దేవుడు ఏం కార్యం చేస్తాడు? రాజు అంటాడు చూడండి కింద, అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపగా మొదటి దానికి ఈడు, అంటే ఎవరైతే ఆ మాట పలికరా తలిగిచ్చేయండి. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. బిడ్డలారా, నువ్వు కలిగి ఉండవలసిన భక్తి జీవితంలో యేసుబాబు త్యాగం చేయకపోతే మనకు రక్షణ ఎక్కడ వస్తుంది? మన కోసం ఆయన ప్రాణం ఇవ్వకపోతే విమోచన ఉందా? పరలోక సొత్తు మన సొత్తు అవుతుందా? మరి మన భక్తి జీవితంలో కలిగి ఉండాల్సిందంటే ఒక మనిషిని మార్చే విధానంలో నువ్వేం కలిగి ఉండాలా? నువ్వు కొంత కోల్పోతున్న సందర్భంలో కూడా దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని ప్రేమను కనపరిచే విధానంలో ఉండాలి. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా కోసం ప్రాణం ఇచ్చిన నా దేవుడు. ఒక ఆత్మను కాపాడటానికి నువ్వేం కోల్పోతావు? నీ భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి ఏది త్యాగం చెయ్యు కదా, ఏది త్యాగం చెయ్యి. సీరియల్ త్యాగం చెయ్యు, లోకానుసారమైన బ్రతికే విధానంలో త్యాగం చెయ్యు, విగ్రహారాధన కలిగి ఉన్న పరిస్థితులను బట్టి వారితో సహవాసం చెయ్యి, వారి మారు మనసు కలిగే విధానంలో నువ్వు రావడానికి ఇష్టపడే విధానములుగా మార్చడానికి కాకుండా నీవే పాలిభాగస్తులైపోవడానికి త్యాగం చేస్తావే తప్ప ప్రత్యేకించబడే విధానంలో క్రీస్తుని కనపరిచే విధానంలో నీ త్యాగం ఎక్కడా? బిడ్డను సైతమే 2 ముక్కలు చేస్తుంటే తల్లడిల్లిపోయింది. ఆ మాట చూసారు, పేగులు తరుక్కొని పోయి. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలుగా మీ అందరికి ఆ బాధ సుపరిచితమే, అది తెలియదు కాదు మీకు. 1 గంట కనపడిపోతే జ్వరం వచ్చానో లేకపోతే ఇద్దరు కలిగి ఎంత బాధపడిపోతారా? అలాంటిది 2 ముక్కలు చేస్తున్నప్పుడు కూడా అయ్యా వద్దయ్యా అంగిచ్చే అని మాట్లాడుతుందంటే ఏం కలిగి ఉందామే? ఏమి నేర్చుకోవాలి మనం ఆమె నుంచి? ఒక వ్యక్తిని ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు వారివి, నీ చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులను బట్టి, వారి కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి 1 పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేసే త్యాగం నీకుందా? మన కోసమే చేసుకో, ఇంక మళ్ళీ పక్కోడి గురించి ఏంటి? మళ్ళీ నువ్వు ఆ విధమైన భక్తి జీవితంలో నువ్వు ఉంటే నీ నుంచి ఏది కోల్పోదు బిడ్డ. నీకు కావలసిన సమృద్ధికరమైన పరిస్థితులు మెండుగా ఉంటాయి. నువ్వు చేయి జారిపోతుంది అనుకున్నదే దేవుడు నీకు ఇచ్చేస్తాడంటే. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. నిన్ను ఎక్కడ కూడా మనం చదువుకున్న భాగం ఏంటి? తండ్రి కంటే ఎక్కువ ప్రేమిస్తాడు ఆయన. ఎవరినే? భక్తి జీవితం, భయభక్తులు కలిగి ఉండే విధానంలో ఉన్న వారి పక్షమున చేసే కార్యాలు. మనం ఆ స్థితిలో ఉన్నామని ఒకసారి ఆలోచించి బిడ్డలారా, నీ జీవితంలో దేవుని కోసం ఏం త్యాగం చేయగలుగుతున్నా? ఏం త్యాగం చేయగలుగుతున్నా? ప్రభా, నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడాలి, నేను రక్షించబడ్డాను, నా చుట్టుపక్కల రక్షించబడాలి అనే విధానంలో నీ త్యాగం, ఏ త్యాగం ఏం చేస్తున్నావు? నువ్వు వాళ్ళతో పాటు తిరుగుతావు, వాళ్ళతో పాటు చేస్తావు, వాళ్ళతో పాటే కలిసిపోయి పేరుకు మాత్రమే క్రైస్తవుడు. అంతకంటే దౌర్భాగ్యం ఒకటి ఉండదు బిడ్డలారా. నువ్వు ప్రత్యేకించబడ్డావు. నీ నడక, నీ స్థితి, నీ మాదిరి ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరగా ఉండాలా. ఒక త్యాగం చేసే విధానంలో తన బిడ్డను సైతమే చేస్తే దేవుడు తీసేసుకున్నాడా? తిరిగి ఇచ్చేలా? మరి అలాంటి స్థితి మనం కనపరచకపోతే భక్తిలో ఏది విడిచిపెట్టలేకపోతే, రక్షణ పొందాను, రక్షణ పొందిన విధానంలో నీ సాక్ష్యం ఎలా? చచ్చి బతికావు కదా, ఎలా ఉంది సాక్ష్యం? ఏ త్యాగం చేశావు నువ్వు దేవుని కోసం? విడిచిపెట్టావేమన్నా? విడిచిపెట్టేదంటే రాలు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, చాలా జాగ్రత్త. యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఆ జాలి ఏ స్థాయిలో ఉంటది అని అంటే, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు, ఎక్కడ కూడా ఏ అవకాశం లేకుండా నిన్ను విడిపించగలిగినాడు. స్తోత్రం చెప్పదేవనగా. నువ్వు ఏదో ఇద్దరు కాదు, ఏసు రక్తమే జయం. ఆయన కోసం ప్రత్యేకించబడ్డావు. ఆ జీవితాన్ని కొనసాగించే విధానంలో, ఆ భక్తి నువ్వు కనబరిస్తే విధానంలో దేవుని ప్రేమ, ఒక త్యాగం, ఆయన దర్శనం కలిగి ఉన్న నీవు ఆ దర్శనంలో ఉన్న మాధుర్యాన్ని ఆయనతో ముచ్చటించే విధానంలో, బతిమాలుకునే విధానంలో కనులు మూసుకుని ఎప్పుడు కూడా ఆరాధన అడగేస్తావు. నువ్వు
చెరూబులు కిరూబులు సైతమే రెక్కలతో తన మొఖాలు కప్పుకున్నాయి, మరుగు చేసుకుని దేవుణ్ణి ఆరాధించే. గుడ్ల గోబలా కళ్ళెట్టు చూడటం కాదు, ఆత్మతో దేవుని చూడాలా. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. నిన్ను నువ్వు మరుగు చేసేసుకోవాలి అంతే. నీ స్వరం మాత్రమే ఆయన ప్రత్యేక గౌరవించబడాలి, ఆరాధించడానికి అవకాశం ఇవ్వాలి. నన్ను ముట్టయ్యా, కదలాడుతున్న ఆత్మతో నింపబడాలి. బలహీనులు బలపరచగలిగిన నా ప్రభువు. స్తోత్రం చెప్పరే. వారి ప్రాణమును మరణము నుంచి విడిపించడానికి నీ భక్తి జీవితంలో ఏం కలిగి ఉండాలి? సాటి వ్యక్తిని ప్రేమించే గుణం ఉండాలి. 2, త్యాగం ఉండాలి. అంటే నీ భక్తి జీవితంలో ఏది ప్రథమ స్థాయి? ప్రేమ ఉండాల. పొరుగుని ప్రేమించే స్థితిలో ఉండాలి. అది కలిగి ఉండి మోకరించాలి. యేసుబాబు ఏమంటాడు? నువ్వు వాడిని మీద ఏదన్నా నీ మనసులో ఎట్టేసుకుని ప్రార్థన చేస్తుంటే, నువ్వు బలిపీఠం దగ్గర ఉంటే మాత్రం కుదరదురా. నువ్వు వెళ్ళిపోయి ఆ శత్రువు దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు పశ్చాత్తాపడిపోయి ఒప్పుకొని వచ్చి ఇక్కడ కూర్చో. స్తోత్రం చెప్పండి దేవునికి. నీ మనసులో ఆ వ్యతిరేకకరమైన పరిస్థితులు ఉంటే, ఆ విధంగా బతకడానికి ఇష్టపడితే, నువ్వు వాడిని ఎంతసేపు మోకరిల్లా నీ పశ్చాత్తాపం లేని హృదయం అయితే, ప్రేమ లేకపోతే చిచ్చి నేను అంగీకరించను ఆయన. నీకు అర్థమవుతుందా? నువ్వు అడుగుతున్న ప్రార్థనకి జవాబు రావాలంటే ఆయన దయ, ఆయన జాలి నీ మీద, నీ కుటుంబం మీద ఉండాలంటే ఎట్లుండాలా? ప్రేమ కలిగి ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. 2, త్యాగం ఉండాలి. నా ప్రభు కోసం ఇది చేయడానికి సిద్ధం. నీ నిమిత్తమే ప్రభు బతకడానికి నేను వదిలేస్తున్నానయ్యా. ఈ చెడు తలంపులను ఉన్నాను ప్రభా, నీకు వ్యతిరేకంగా నేను బ్రతకను దేవా, నీకు లోబడిపోతున్నాయా. నీ నామ మహిమ కొరకు బతుకుతాను ప్రభా. నాకు త్యాగం చేసే విధానం ఉండాలి. దేవుడు మెండుగా దీవిస్తాను నిన్న. స్తోత్రం చెప్పు దేవునికి. జనుడిని అడిగితే ఏముందా మన ఇంట్లో? నూనె కుండ మాత్రం ఉందండి, చట్టులు తెప్పాలని అన్ని అమ్మేసింది. అయ్యగారికి మరి ఏం జబ్బు చేసిందో దాని నిమిత్తం ఖర్చు పెడతానికి మొత్తం ఇల్లంతా గొల్ల అయిపోయింది. ఏమి లేదు, అప్పులు తప్ప ఇంకేమి లేవు. స్తోత్రం చెప్పండి దేవునికి. ఆ పరిస్థితులలో విడిపించబడిన దేవుడు ఉన్నాడు. ఒక నిరీక్షణ. నీ భక్తి జీవితంలో ప్రేమ, త్యాగం, నిరీక్షణ చాలా ప్రాముఖ్యం. అవి ఉంటేనే ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళ. హల్లెలూయా. ఏమైంది? ఆ దైవజనుడు చెప్పిన ప్రకారం ఆమెను చేస్తున్న విధానాన్ని బట్టి ఒక్క మాట, కుప్పలు తెప్పలుగా ఉన్న అప్పులన్నీ ఒక్కదారి పంచలైపోయినాయి అంతే. సమృద్ధి పట్టుకోవడానికి అవకాశం చుట్టుపక్కల ఉన్న గిన్నెలన్నీ కూడా పట్టేశారు నూనె. అమ్మా దీన్ని నువ్వు అమ్మి అప్పులు తీర్చు. అంత గొప్ప కృప ఇవ్వగలిగిన దేవుడు. ఇంకా నాకు ఈ తిప్పలు ఆ తిప్పలు అంటే నీ భక్తి జీవితంలో కలిగి ఉండవలసిన విధానములను ఉండక నీతో అవి పోరాడుతున్నాయి తప్ప దేవునితో పోరాడే విధానంలో నువ్వు కొరవడిపోయావు అంతే. ఆయన చెయ్యి కొరచ కాదని చెప్తున్నాడు. మరి ఎందుకు నాకు కొరచ అయిపోయిందంటే నీ భక్తి జీవితంలో ఏముంది? ఏది విడిచిపెట్టవు, ఏది త్యాగం చేయవు. నీ మానానికి నువ్వు దేవునికి అవమానకరంగా బతుకుతూనే ఉంటావు, దేవుడు మాత్రం కార్యం చేయాలి. ఎట్ట కుదురుద్ది బిడ్డ? ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అవకాశం ఇచ్చి చూడు చాలు. ఆయనకు అవకాశం చాలు, కార్యం చేసేది ఆయన. తన భక్తుల ఎడల ఏ పరిస్థితులను కూడా, ఏ స్థితిలోనూ కూడా విడిచిపెట్టకుండా నడిపించగలిగిన దేవుడు, మరణావస్థ నుంచి తప్పించగలిగిన దేవుడు, కరువు నుంచి విడిపించగలిగిన దేవుడు, నీ రుణము నుంచి కొట్టివేయగలిగిన నా ప్రభు. ఆయనకు అంగీకారంగా బతకడానికి నువ్వు చేయాల్సిన పని ఒకటే, నీ భక్తిలో త్యాగం కలిగి ఉండాలా, అది కనబరచాల. సాటి వ్యక్తిని ప్రేమించే మనసు ఉండాలి. తప్పు చేస్తే ఖండించు, నిలబెట్టు. నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పు. కానీ ఆ తప్పుని తీసుకెళ్ళి ఇంకొక నలుగురు దగ్గర కూర్చేసి వారి గురించి వేరే రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కదా. దేవుడి మెచ్చడు బిడ్డ, దేవునికి అంగీకారం కాదు అది. ఆ విధమైన పరిస్థితులు మనం ఉంటే ఎంత సేపు చేసినా అరణ్య రోదనే, సమాధానం రాదు. ఆయన భక్తులుగా మనం చేర్చబడం. స్తోత్రం చెప్పాలి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుల నుంచి విడిపించబడటానికి ఆయనకు అప్పగించుకుంది. కరువు నుంచి తప్పించబడటానికి దేవుని మాటకు లోబడి, సేవకుడి మాటకు లోబడిపోయింది. దేవుని మాటకు అవకాశం ఇచ్చింది. బిడ్డ గమనించండి, ఒక త్యాగము కలిగిన భక్తి జీవితాన్ని కనబరిచింది, మరలా తనకి పొందుకుంది. ఇంకొక సందర్భం చెప్తాను. ఆదికాండం 21వ అధ్యాయం 15-16 వచనాలు.
ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని సాగు నేను చూడలేననుకుని వింట దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండిన. ఆమెకు ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో మీ దృష్టికి ఈ మాట తీసుకొచ్చాను బిడ్డలారా. ఇంటిలో నుంచి గంట వేయబడితే కొడుకుని తీసుకుని ఒక బాలుడు తన యజమానుడు తను పంపించేస్తే ఎడారి ప్రయాణం చేస్తూ ఎడారిలోకి వెళుతూ ఉన్న నీళ్ళు అయిపోయింది, తిన్న తిండి అయిపోయింది, బిడ్డ నీళ్ళు ఏది లేని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో ఆకలికి ఏడవడా పిల్లడు? ఎడతాడు ఏడవడా? నీళ్ళు కొల్లేవాడికి స్తోత్రం చెప్పండి దేవునికి. ఎడారి ప్రాంతంలో నుంచునుంటే ఏమీ తెలియదు, ఎటు చూసినా ఇసుక తన్నెలే. అంతటి వ్యతిరేకమైన పరిస్థితుల నుంచుని ఎలుగెత్తి ఏడుతుంది. ఒక పొద కింద పడేసిన బిడ్డనే. ఆడు ఏడుపు నేను వెళ్ళలేను, గుండె తరిక్కుపోతుంది నాకు, ఆడు చావు సిద్ధంగా ఉన్నాడు, ఆడు మరణాన్ని నేను చూడలేను, పక్కనేసింది అంతే. ఎలుగెత్తి ఏడుతుంది. దేవుని కార్యం. సర్వశక్తివంతుడైన దేవుడు, ఏమైంది బిడ్డ? నేనున్నానుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఏది లేదనుకుందో ఆమె పక్కన ఒక నీటి బుగ్గ కలిగజేశాడు. పక్కన ఎడారది నల్లు మకాలుగా తిరిగింది, అందరితోనే ద్వేషించబడింది, వెళ్ళగొట్టబడింది. కానీ ప్రభు చూస్తున్నాడా? మా ఏమైందిరా? నేను అన్నానుగా అని మాట్లాడు. అక్కడ పక్కనే మరణాన్ని నుంచి తప్పించి ఆయనకి అసాధ్యమైంది ఏముంది? అసలు ఆయన చేయలేనిది ఏదన్నా ఉందా? ఇప్పుడు అదే ఆ వయాసిస్తే ఆ బిడ్డను ప్రాణం కాపాడటానికి ఆ మాట చూడండి బిడ్డరా. 19:20 వచ్చిన చదువు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిగినందున ఆమె నీళ్లు ఊట చూసి, స్తోత్రం చెప్పండి. అప్పుడు వరకు ఆమె చూడలేదా? ఆ నీటి ఊట, ఆ బిడ్డకు కావలసిన నీళ్లు, వారు బతకడానికి జీవనాధారమైన ఆ నీళ్లు అప్పటి వరకు చూడలేదా? ఎన్ని తిప్పలు పడి ఉంటుంది అక్కడ. కళ్ళు తెరవగానే ఏంటంటే తెరిచాడు. ఆమెకు అక్కడ ఆమె కోసం దాన్ని, ఆ నీటి గోతును ఆయన స్థిరపరిచాడు. ఆ నీటి ద్వారా బతకటమే కాక దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను. ఇది గొప్ప మాట అంటే. హల్లెలూయా. నేను దీవించి వెళ్ళిపోయే దేవుడు కాదు, ఆ బిడ్డకి తోడయ్యుండెను. ఎడారిని ఆవాస స్థలంగా మార్చిన సందర్భం అదే. అంతటి ఎడారిలో వయాసిస్ పుట్టించి అక్కడే బ్రతకడానికి, ఆ పూటలో బతికేరు ఇంకో మార్గం వెళ్ళిపోవడం కాదు, ఏదైతే ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితినే మార్చేస్తాడు ఆయన. అమ్మా ఈ పూటకి సంచలనం నీళ్ళు ఇచ్చాను కదా, ఇది తీసుకుని ఇంకో ఊరు వెళ్ళిపోవాలా? అలాగంటే దేవుడు ఎలాగంటాడు? ఏదైతే ఆ ప్రాంతం దేనికి పనికిరాదో ఆ ప్రాంతమనే నివాస యోగ్యకరమైన భూమిగా మార్చేశాడు. స్తోత్రం చెప్తామని. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థనలు ఏముండాలి? భారము కలిగిన ప్రార్థన అయి ఉండాలి. అవుతుందా? నీ ప్రార్థనలో కన్నీరు ఉండాలి. ఎప్పుడైతే కన్నీరు ఉందో అసలు ఆయన ఉండడు అక్కడ పరలోకంలో, అస్సలు ఉండడు. ఒకటే దేవుని ప్రేమ కలిగి ఉండే, ఒక త్యాగము కలిగిన పరిస్థితిని భక్తి జీవితం ఉండే, విచారణ, ఒక నిరీక్షణ కలిగి ఆయన యొద్ద విచారణ చేసే స్థితిలో నీ బ్రతుకుండే, నీ కంట కన్నీరు ఒలికితే విడిచిపెట్టడం. ఈ లక్షణాలు కలిగితే అది భక్తి. లోకము నుంచి నువ్వు ప్రత్యేకించబడి సర్వశక్తివంతమైన దేవుని బలిష్టమైన రెక్కల కింద బ్రతకడానికి అప్పగించుకుంటే భక్తి. లోకం కావాలి, ఇట్లా ఉంటాను కుదరదు. లోకానుసారమైన వ్యతిరేకతమైన పరిస్థితులకు నువ్వు వెళ్ళక, లోకము నుంచి విడిపించబడి సర్వశక్తివంతులైన దేవుని రెక్కల చాటుకు నువ్వు రాగలిగితే అందులో నుంచి తప్పించడం. కరువుని సైతం అధిగమించి ఆ కుటుంబాన్ని మరణానికి అప్పగించకుండా కాపాడాడు. చిన్న కుటుంబమే ఏమిచ్చింది? అదే దేవుని ప్రేమను పంచింది. స్తోత్రం చెప్తామని. హల్లెలూయా. అట్లాంటి దేవుని కలిగి ఉండి మనకు కార్యం చూడలేకపోతున్నాం అంటే ఎక్కడుండిపోయాం? నీ భక్తి ఏ స్థాయిలో ఉంది? ఒకసారి ఆలోచన చేయి. ప్రశ్న నీకే. సమాధానం నీ నుంచే వస్తుంది. నువ్వు మోకరించేటప్పటికి అది విడిచిపెట్టడానికి, ఒక త్యాగం కలిగి ఉండే విధానంలోనికి వెళ్ళడానికి, నిన్ను ఏది వేర్పిస్తుందో దాన్ని విడిపించుకొని సర్వశక్తివంతుడైన దేవుని పక్షమును ఉండటానికి. నీ కంట కారే కన్నీరుని తుడిచెటోడు, నీ కష్ట సమయములో అండగా ఉండు.
వెంబడించు యేసుదేవుని, భక్తి భయముతో వెంబడించు యేసుదేవుని, పూర్ణ మనసుతో ఆరాధించు మహారాజుని, మహిమ గల దేవుని, మహాదేవుడు, మహోన్నతుడు, మహాదేవుడు, మహోన్నతుడు, మహిమ గల రాజు, ఆరాధ్యుడే ఆత్మదేవుడు యేసు మహారాజు. మా విన్నపాలు ఆలకించే విశ్వ సృష్టికర్త, మా విన్నపాలు ఆలకించే విశ్వ సృష్టికర్త, ఆలకించి ఆదరించే అద్వితీయుడు, మహిమగల దేవుడు, మహాదేవుడు, మహోన్నతుడు, మహాదేవుడు, మహోన్నతుడు, మహిమగల రాజు, ఆరాధ్యుడే ఆత్మదేవుడు యేసు మహారాజు, ప్రభు యేసు మహారాజు. నువ్వు ప్రేమ కలిగి జీవించగలిగితే, సాటి వ్యక్తిని ప్రేమించే విధానంలో నీ భక్తి ఉంటే, దేవుని కోసం ప్రతి వ్యతిరేకతను త్యాగం చేసే స్థితి నీదైతే, నిరీక్షణ కలిగే భక్తి నీదైతే, నీతో మాట్లాడుతాడు బిడ్డ. దేన్ని బట్టి నువ్వు కన్నీరుడుస్తున్నావా? దాన్ని తడవటానికి ప్రకటన 7వ అధ్యాయం 17వ వచనం చివరి భాగం. దేవుడు వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. హల్లెలూయా. నీ కంట కారుతున్న ప్రతి కన్నీటి బొట్టునే ఆయన తొడవగలడా? ఆయన తుడిస్తే ఒక నిత్య సంతోషం, నిత్య సమాధానం నీకు దొరుకుతుంది. ఆలకించు బిడ్డ, ఈ పూట ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల, వారి ప్రాణము నుంచి, వారి అతిక్రమము నుంచి తప్పించగలిగిన దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు. ఈ మాటల ద్వారా నువ్వు బలపడితే, ఏది నువ్వు త్యాగం చేయలేకపోతున్నావు, విడిచిపెట్టలేకపోతున్నావా, నీకు ప్రేమ కనబరచలేకపోతున్నావా, అటు ఆత్మ నాకు కావాలి ప్రభువా, అటు మనస్సు నాకు కావాలి, నాలో ఉన్న ఈ కఠినత్వం నుంచి దూరపరిచయ్యా, నీకు దగ్గరగా బ్రతకడానికి నన్ను చేర్చుకున్నావయ్యా, నాతో మాట్లాడింది నీవే అనే ఆలోచన నీదైతే మోకరించి బిడ్డ ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, సమస్తము చేయగలిగిన వాడవయ్యా, ఎటువంటి శోధన కర్మలో బిడ్డలున్నారో విడిపించి నడిపించగలిగిన వాడవా తండ్రి. ఇటీవీ చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోరండి. వారి కంట కారుతున్న కన్నీరుని తొడవగలిగిన సమర్థువు నీవే. వారి భక్తి నీకు అంగీకారముగా ఉండే విధముగా నీ ఆత్మని ఇమ్మని, నీ ఆత్మచేత నింపి నేను అడిగి పొందుకునే భాగ్యం అనుగ్రహించమని, వారి ప్రతి వేదనకరమైన పరిస్థితి నుంచి, మరణకరమైన పరిస్థితి నుంచి, ప్రతి వ్యతిరేకమైన పరిస్థితి నుంచి విడిపించగలిగినది నీవేనని ఒక నిరీక్షణ కలిగిన భక్తి కలిగి జీవించే విధానంలో స్థిరపడటానికి నిన్ను అడిగి పొందుకునే భాగ్యం అనుగ్రహించమని ప్రభువా, నీ కార్యములు ప్రతి కుటుంబములో జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.